ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము లేకపోయెను అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములో నుండి ఏది లేకపోయిందో కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. హోషయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము ప్రవక్త అయినటువంటి హోషయ ద్వారా దేవుడు ఈ మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఆయన తెలియచేస్తున్నాడు. అంటే దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి మాట్లాడుతున్న మాటలు ఈ భాగములో మనం చూస్తున్నాం. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, దేశములోనంట ఒకటి ఏమి లేదంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేదు అనే మాట మనం చూస్తాం. ఏ జ్ఞానము అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము దేశములో ఉన్న మనుషులకి లేదు. అవునండి, ఈ నేటి దినాలలో గ్రామములో పట్టణాలలో దేశములో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మనుషులకి జ్ఞానము లేదు అని చెప్పటానికి అక్కడ దేవుడు కొన్ని విషయాలు తెలియచేశాడు. ఆయన అంటున్నాడు, జ్ఞానము లేదు. జ్ఞానము లేనటువంటి పనులు ఈనాడు మనుషులలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనకి జ్ఞానము అవసరము అని ఈ భాగములో మనం చూస్తాం. ఇక్కడ ఉన్న 3 పదాలు మనం చూస్తే ఏమన్నాడంటే, మొదటగా మనం చెప్పుకుంటే సత్యము అన్నాడు, రెండవ మాటను చూస్తే కనికరము అన్నాడు, మూడవ మాట చూస్తే దేవుని గూర్చినటువంటి జ్ఞానము అన్నాడు. ఫస్ట్ జ్ఞానాన్ని గురించి చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. లోకములో మనం చూసినప్పుడు ఈ లోకములో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆ మాటలు నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. ఈరోజు పరిశుద్ధ లేఖనములో ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయములోనికి వెళ్ళినప్పుడు అక్కడ 8వ వచనములో ఒక మాట వ్రాయబడింది. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అన్నాడు. అంటే ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము అన్నాడు. ఆ తర్వాత మనము యాకోబు పత్రికలోనికి వెళ్ళినప్పుడు మనము 3వ అధ్యాయములో మనం చూచినప్పుడు 13 నుంచి 16 వచనాలలో ఉన్నటువంటి భాగాన్ని చూచినప్పుడు అక్కడ చెప్తాడు. అది ఏ జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. భూ సంబంధమైన జ్ఞానం ఉంది,
దయాల జ్ఞానము అనే మాట మనం చూస్తాం. ఇలాంటి జ్ఞానము కలిగిన వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే దైవికమైనటువంటి జ్ఞానము అనేది మనకి అవసరం. ఆ దైవికమైనటువంటి జ్ఞానములో ఏముంటుందంటే, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానములో ఉండేటువంటిది పవిత్రత ఉంటుంది, ఆ జ్ఞానములో సమాధానం ఉంటుంది, ఆ జ్ఞానములో మృదుత్వం ఉంటుంది, ఆ జ్ఞానము కనికరముతో కూడింది, ఆ జ్ఞానము సమాధానముతో కూడింది అనేటువంటి మాటలు మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. అందులో నీతి ఉంది జ్ఞానములో అంటాడు. గనుక దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. దేవుని గూర్చిన జ్ఞానము ఈరోజు లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు జ్ఞానం కలిగి ఉండండి, కానీ వాళ్ళ జ్ఞానము లేదు అంటున్నాడు దేవుడు. జ్ఞానము లేకయే నా జనులు కుటుంబాలు నశించిపోతున్నాయి, వారి కుటుంబాలు పాడైపోతున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము లేక, జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడును, వివేచన ద్వారా అది స్థిరపరచబడును అంటాడు. భార్యాభర్తల మధ్య జ్ఞానం, పిల్లలతో మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడటం, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడటం అనేది అవసరము అనేటువంటి విషయాలు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము దేశములో లేదు అంటున్నాడు. గనుక మనకు ఉండవలసింది దైవికమైన జ్ఞానము. ఈ దైవికమైనటువంటి జ్ఞానము తమను తాము కట్టుకునేటట్లుగా చేస్తుంది. ఆ జ్ఞానము ఇతర కుటుంబాలని, ఇతర యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టేటట్లుగా చేస్తుంది. ఇలాంటి జ్ఞానము ఈనాడు మనుషులకి అవసరము అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అదే భాగములో మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడంటే సత్యము అన్నాడు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఏముండాలి అంటే సత్యము ఉండాలి అంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయములోనికి మనం ఒక్కసారి వెళదామండి. 14 వచనము 15 వచనం ఈ సందర్భంలో చదువుకుందాం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను అంటాడు. గమనించారా? ఏమి లేదంటే ఇక్కడ సత్యము లేదు అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటున్నాడంటే న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. న్యాయము జరగవలసిన చోట న్యాయము జరగట్లా, న్యాయము జరగవలసిన చోట అన్యాయము జరుగుతుంది. ఈ విషయాలు మనము ఈ చివరి దినాలలో, రాకడ దినాలలో, ఈ అపాయకరణ దినాలలో, ఎంచు దినాలలో మనము నేర్చుకుని కలిగి ఉండవలసిన పాఠాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము లేదు, అది కావాలి అంటున్నాడు ఆయన. సత్యము లేదు అంటున్నాడు. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ఎక్కడ చూచిన అన్యాయం. ప్రభువారు అన్నాడు, ఇదిగో అన్యాయము కలుగుతుంది, న్యాయము జరగవలసిన చోట అన్యాయము జరుగుతుంది అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనము గుర్తించాలండి. న్యాయము మనలో ఉండాలి, న్యాయబద్ధముగా మనము తీర్పు తీర్చాలి, న్యాయముగా మనము మాట్లాడాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. న్యాయము మన ద్వారానే ప్రారంభించబడాలి, సేవకులంగా మన ద్వారా ప్రారంభించబడాలి. విశ్వాసులకి మనము న్యాయాన్ని నేర్పించాలి. మనము విశ్వాసులకి న్యాయాన్ని నేర్పించకపోతే విశ్వాసులకి ఎలా వారు న్యాయాన్ని లోకానికి చూపించగలుగుతారు? మనము సేవకులంగా, అలాగే విశ్వాసులు లోకానికి మనము న్యాయం అంటే ఏంటో నేర్పించాలి. న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం న్యాయంగా మనం ప్రవర్తించాలి. అన్యాయంగా మనమే ఉంటే, అన్యాయంగా మనమే మాట్లాడితే ఇంకా లోకములో ప్రభువుని ఎరగనటువంటి వారికి న్యాయం అంటే ఏం తెలుస్తుందండి?
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. మన ప్రభు నీతిమంతుడండి, మన ప్రభు న్యాయవంతుడండి. అవే మన దగ్గర లేకపోతే ఎవరంటారండి మన మాట? దేవుడు ప్రతి వ్యక్తితో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. కొన్ని చూస్తున్నప్పుడు, కొన్ని వింటూ ఉన్నప్పుడు వీరిలో దేవుడు జ్ఞానం ఉంది, వీరిలో న్యాయం ఉంది, వీరిలో నీతి ఉంది అన్నటువంటి ఒక సాక్ష్యము నా దగ్గర లేకపోతే, నీ దగ్గర లేకపోతే దేవుడు వ్యాజ్యమాడవలసిన పరిస్థితి వస్తుంది అంటున్నాడు. లోకము బహు భయంకరమైన స్థితులకి వెళ్ళిపోతూ ఉండగా ఈ దినాలలో దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దేశములో దేవుని గుర్చిన జ్ఞానము లేదు అంటున్నాడు. దేవుని గుర్చిన జ్ఞానం ఉండాలండి. దేవుని గురించినటువంటి జ్ఞానమును బోధించాలండి. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని బోధించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నేను గొప్పవాడు కాదు, నువ్వు గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుని గుర్చినటువంటి జ్ఞానము దేశములో లేదు. దేవుని జ్ఞానాన్ని మనం బోధించాలంట, ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంట. తర్వాత అక్కడ రెండో మాట చెప్తున్నాడు, సత్యము అన్నాడు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. నీతి దగ్గరికి రాలేకపోతుందంట. సత్యము సంత వీధులలో పడి ఉన్నది. మన దగ్గర ఉండవలసిన సత్యం, మనలో ఉండవలసిన సత్యం సంత వీధులలో పడి ఉన్నది అంటున్నాడు. అందుకే సొలొమోను భక్తుడు అంటున్నాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునము. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే అంతకంటే నాకు సంతోషము లేదు అన్నాడు. సత్యం అనేది మనలో ఉండాలండి. సత్యం అనేది మనలో ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదండి, ఈ డబ్బు శాశ్వతం కాదండి, ఈ హోదాలు శాశ్వతం కాదండి, మన శరీరము శాశ్వతం కాదు. కానీ మనం కలిగి ఉన్న ఆత్మ అభిషేకము శాశ్వతమైంది. వాటిని మనం కలిగి ఉండాలి. కింద మాట అంటాడు కదా, ఆయన అంటాడు 15వ వచనములో, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ఇక్కడ ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. న్యాయానికి ఆటంకం కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. లోకములో న్యాయము, ధర్మము, చట్టం ఉంది. దాన్ని పాటించే స్థితిలో ఇవాళ ఎవరు లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, సత్యము లేకపోయెను. ఈ దేశములో కుటుంబాలలో ఇవాళ ఏమి లేదంటే సత్యము లేదు. ఏంటి సత్యం? ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం. అందుకే ఆయన పిల్లలంట సత్యములో దేవుడు ప్రతిష్ఠించాలనుకున్నాడంట. ఈనాడు దేశములో ఇవి లేవు. ఎక్కడ చూచిన అన్యాయం, ఎక్కడ చూచిన అక్రమం, ఎక్కడ చూచిన మోసం, ఎక్కడ చూచిన దగ, ఇవే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు, ఎందుకు దేవుడు నన్ను పాస్టర్గా ఏర్పాటు చేశాడు అన్నటువంటి ఆ అవగాహన నాలో లేకపోయినట్లయితే, నా 2 చేతులు జోడించి కోరుతున్నాను, ఈరోజు అద్భుతముగా దేవుని కొరకు జీవించేటువంటి దైవజనులు ఉన్నారు. పొట్టగొడుగులు పుట్టుకు వచ్చి దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. హృదయ వేదనతో నేను మాట చెప్తున్నానండి. ఇలాంటి వాళ్ళ ద్వారా ఈనాడు సంఘాలు పాడైపోతున్నాయి. ఇలాంటి వారి ద్వారా దేవుని నామము దూషించబడుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సత్యము లేకపోయెను. అక్కడ కింద అంటాడు కదా, చెడితనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. అంటే చెడితనానికి దూరంగా ఉండి మంచిగా జీవించేటువంటి వ్యక్తులంట దోచబడుచున్నారు. న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఇదండి మనం ఆ హోషేయ గ్రంథంలోనికి మరలా 4వ అధ్యాయంలోనికి ఒక్కసారి వెళితే ఇవి లేవు. సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గుర్చిన జ్ఞానము లేదు. ఇంకేముందంటే అక్కడ 2వ వచనంలో చెప్తాడు,
అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేయుదురు. ఇవి కనబడుతున్నాయి లోకంలో. ఎక్కడ చూచిన మోసం, ఎక్కడ చూచిన వ్యభిచారం, ఎక్కడ చూచిన దొంగతనం, ఎక్కడ చూచిన హత్యలు, ఇవే కనబడుతున్నాయి లోకములో. అందుకే దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడవలసిన పరిస్థితి వచ్చింది అన్నాడు. దేశములో దేవుని గుర్చిన జ్ఞానం కనబడట్లేదు. జ్ఞానం కలిగి మాట్లాడండి అన్నాడు, జ్ఞానం కలిగి నడుచుకోండి అన్నాడు, జ్ఞానం కలిగి జీవించండి అన్నాడు, జ్ఞానంతో ఇల్లు కట్టుకోండి అన్నాడు. అది కనబడట్లా. సత్యములో జీవించవలసిన వారు, సత్యాన్ని తెలియచేయవలసిన వారు లేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడో మాటలోకి వెళ్తాను చూడండి. కనికరము లేదు అంటాడు. ఏం లేదంటే కనికరం లేదు. మరొక వ్యక్తికి బాగోలా, హాస్పిటల్కి వెళ్ళామండి. ఒక పాస్టర్ గారు నేను పిలిచారు, వెళ్ళాను. ఇంత అమౌంట్ కట్టండి, ట్రీట్మెంట్ మొదలు పెడతాం, లేకుంటే కనుక ఆ వ్యక్తి చనిపోతారని అంటే, అక్కడ తల్లి తన కుమారుడికి ఫోన్ చేసి చెప్తుంది, నాన్నకి వెంటనే ఆపరేషన్ చేయాలంట, చేయకపోతే చచ్చిపోతాడంట. అంటే కొడుకు అంటాడు, వాడి సెల్ ఫోన్లో గేములు ఆడుకుంటూ చచ్చిపోతే పారాదం తీసుకొచ్చేయండి అంటున్నాడండి. ఏమాడుతూ? సెల్ ఫోన్లో గేములు ఆడుతూ. కన్న తండ్రి తనను కని, తనను పెంచి, తను చదివించి, తనకి ఉద్యోగం వచ్చే వరకు ప్రయాసపడినటువంటి తండ్రి విషయంలో కుమారుడు మాట్లాడుతున్న మాట ఇది. గుండెలు బ్రద్దలైపోతున్నాయి కొన్ని చూస్తున్నప్పుడు, కొన్ని వింటూ ఉన్నప్పుడు. కనికరము. మొన్నొకళ్ళు అంటారు, ఆ ముసలోడండి చచ్చిపోతే పారచ్చి తీసుకొచ్చేయండి అంటున్నారు. నేను అన్నాను, వయస్సులో ఉండి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు, రేపు పొద్దున్నే అదే వయసుకు వచ్చినప్పుడు, అదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఏం జరగాలి? ఏమవుతే చచ్చిపోతే పారేస్తారు అంటే ఏం లేదు. ఇప్పుడు జ్ఞానము లేని మాటలు, సత్యము లేని మాటలు, కనికరము లేని మాటలు. దేవుడు వీటిని చూచి ఎంత బాధపడుతున్నాడో చూడండి. నా ప్రభు అందుకే ఏమన్నాడు తెలుసా అండి? మీ పరలోకపు తండ్రి కనికరము కలిగిన వాడు గనుక మీరును కనికరము కలిగి ఉండండి అంటాడు ఆయన. ఆయన కనికరము కలిగిన దేవుడు. మనము కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరాన్ని మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉండవలసింది కనికరం అండి. తోటివారి ఎడల మనము కనికరాన్ని మనము కలిగి ఉండాలని యేసయ్య మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనములో ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి మాట, మీరు కనికరము కలిగి ఉండండి, కనికరము చూపించండి అని యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత మనం దేవుని వాక్యాన్ని చూస్తే మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుతానండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడు. ఆయన దేశమును పరిశీలన చేస్తున్నప్పుడంట మీకా ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు, దేశములో భక్తుడు లేడు. నామకార్థ భక్తులు బోడు మంది ఉన్నారండి. కానీ ఆ కాలము ఏ కాలము అంటే దేశములో భక్తుడు లేని కాలములో మీకా ప్రవక్తను పంపించి దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు భక్తి కలిగి ఉండండి, భక్తిహీనతను విడిచిపెట్టండి. ఎంతకాలం భక్తిహీనతలో ఉంటావు? ఎంతకాలం దేవుడి దగ్గరకు వచ్చి ఆ కాసేపు భక్తిగా ఉండి బయటికి వెళ్ళగానే మళ్ళీ త్రాగుడు, మళ్ళీ జోజం, మళ్ళీ సినిమాలు, మళ్ళీ పేకాట, మరలా వ్యభిచారం. దేశములో భక్తుడు లేకపోయెను అని వేదన చెందుతున్నాడు తండ్రి. అందుకు మనము దైవభక్తి కలిగిన వారముగా, భయముతో కూడిన భక్తి చేసేవారముగా, శక్తితో కూడిన భక్తి చేసేవారంగా, ధైర్యంతో కూడిన భక్తి చేసేవారంగా మనమందరం ఉండాలని పరలోకపు తండ్రి వేదన చెందుతున్నాడండి, వేదన పడుతూ ఉన్నాడు. దేశములో ఆయన అంటున్నాడు, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు.
అందరూ ప్రాణహాని చేటకై పొంచి ఉన్నవారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. దేవుడు తన ప్రవక్తను పంపించి హెచ్చరిక చేస్తున్నాడు. భక్తిపరుడు లేడు, దేశములో భక్తిపరుడు లేడు అంటున్నాడు. దేశములో భక్తుడు కావాలి. ఎక్కడైతే భక్తులు ఉంటారో ఆ భక్తుల ద్వారా దేవుడు ఆ దేశాన్ని కాపాడుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయన అంటాడు కదా, 12వ కీర్తన 1వ వచనంలో కూడా అంటాడు కదా, యెహోవా నన్ను రక్షింపము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులో నుండకుండా గతించిపోయిరి. రాబోతున్నటువంటి దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకి ఇక్కడ అర్థమవుతుందండి. దేశములో భక్తిపరుడు లేడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు 12వ కీర్తనలో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి తక్కువైపోయింది గనుక భక్తి కలిగిన వారు కొద్దిమందే ఉన్నారంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. దేశములో భక్తి కలిగిన వారు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేశములో భక్తి కలిగిన వాడు లేకపోయెను. మనం భక్తిలోనికి రావాలండి. ఒక మాట చెప్తానండి, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయటం కాదు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే మనం భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం భక్తిని మనము కలిగి జీవించాలని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ లేఖనం చెప్తుంది, దేశములో దేవుని గూర్చిన జ్ఞానము లేదు, 1. 2 సత్యము లేదు అన్నాడు, కనికరము లేదు అన్నాడు. ఇప్పుడు దేశములో భక్తుడు లేడు అంటున్నాడు. ఇంకొక మాట మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఆయన అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడను లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగులాడుచున్నాడు. ఆయన అంటాడు మరొక మాట, తాను మాట్లాడే మాటలను బట్టి, తాను చేస్తున్న పనులను బట్టి, అయ్యో నేను ఈ మాట మాట్లాడానే, ఈ పని చేశానే అని మనసు నొచ్చుకుని మనసాక్షి కలిగి పశ్చాత్తాపడేవాడు కనబడట్లేదంట. అక్కడ అదే మాట అంటున్నాడు, ఇర్మియా ప్రవక్తను పంపించి అంటున్నాడు, నేను చెవియొగ్గి వారు మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. మనుషులు మాట్లాడే మాటలు ఏంటంట, పనికి మాలినవి, పనికి రానివి, ప్రయోజనకరమైనవి కావు, ప్రయోజనము లేనివి. ఇంకొక మాటలు చెప్పాలంటే గాలి మాటలు. ఈ మాటలంట మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారంట. దేవుడేమో చెవియొగ్గి వింటంటే ఆ మాటలు ఎలా అంటాడంటే ఇవి పనికి మాలినవి. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండి, నేనేమి చేసి తనని చెప్పి తన చెడితనమును గుర్చి పశ్చాత్తాపడు వాడు ఒక్కడును దేశములో లేకపోయెను. పశ్చాత్తాపడవాడు ఒక్కడును లేకపోయెను. నేను చేసింది తప్పే అని ఒప్పుకొని సరి చేసుకునే మనసు లేదంట చాలామందిలో. దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వు పశ్చాత్తాపడు, నేను చేసింది తప్పు, నేను మాట్లాడింది తప్పు అని నువ్వు పశ్చాత్తాపడు అంటున్నాడు. పశ్చాత్తాపడు వాడు దేశములో ఒక్కడు కూడా నాకు కనబడలేదని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వేదన చెందుతున్నాడు. ఇర్మియా, నాకు చాలా బాధగా ఉందయ్యా. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, దేశములో దేవుని గుర్చిన జ్ఞానము లేదు అని బాధపడుతున్నాడు. యెషయా ప్రవక్తతో మాట్లాడుతుంటున్నాడు, దేశములో సత్యము లేదు అని బాధపడుతున్నాడు. మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేశములో భక్తిపరుడు లేడు అని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అంటున్నాడు, చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడ కూడా లేడయ్యా అని బాధపడుతున్నాడు. అలాంటి యొక్క పరిస్థితులలో ఆనాడు ఉంటే దేవుడు ప్రవక్తలు పంపించి హెచ్చరిక చేశాడు. ఈ దినాలలో కొంతమందిని దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసుకుని దేవుడు
హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు దేవుని గుర్చిన జ్ఞానాన్ని పొందుకోండి, సత్యాన్ని కలిగి ఉండండి, కనికరాన్ని కలిగి ఉండండి, ఇదిగో భక్తి కలిగి ఉండండి, పశ్చాత్తపడండి. మీ నోటి మాట ద్వారా కానీ మీరు చేసిన పనుల్లో కానీ లోపం ఉంటే అది గుర్తించి పశ్చాత్తపడి ఏడవండి అంటున్నాడు. ఆయన చూచాడంట, దేశములో న్యాయము జరగట్లా, అన్యాయము జరుగుతుంది. ప్రియా స్నేహితులారా, హృదయ వేదనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిలబడ్డ నేను, కూర్చుని వింటున్న మీరు, మనమందరము మనము సరిచేసుకోవలసిన రోజులు, దిద్దుకోవలసిన రోజులు. మనము సరి చేసుకుని దిద్దుకొని దేవుని యొక్క సన్నిధానములో లోకానికి దైవ జ్ఞానాన్ని నేర్పించవలసిన వారమై ఉన్నాం, సత్యాన్ని నేర్పించవలసిన వారమై ఉన్నాం, కనికరం అంటే ఏంటో నేర్పించవలసిన వారమై ఉన్నాం, భక్తి అంటే ఏంటో నేర్పించవలసిన వారమై ఉన్నాం, పశ్చాత్తాపం అంటే ఏంటో నేర్పించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో లేకపోనట్లయితే దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. చూడండి, ఎక్కడైనా దేశంలో మనశ్శాంతి ఉందా, నెమ్మది ఉందా? పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కదా. అందుచేత దేవుని వాక్యానికి లోబడి విధేయత కలిగి, బాధతో నేను ఈ మాటలు పంచుకుంటున్నాను. దయచేసి మళ్ళీ మనము దిద్దుకుందాం, ఇతరులకి మాదిరికరంగా ఉందాం. తరల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. లేకపోయేను అని మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, ఆ పరిస్థితుల్లో మేముండక, మేము నిన్ను కలిగి ఉన్నవారముగా ఉండి ఈ లోకానికి నిన్ను గురించి తెలియచేసే వారంగా ఉండుటకు సహాయము చేయండి. నాతో నువ్వు మాట్లాడావు, మాతో మీరు మాట్లాడారు. మేమందరము నాయన దైవ వాక్కును కలిగి, దైవ భయము కలిగి నీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని మా గ్రామాల్లో ఉన్న ప్రజలకి, మా పట్టణాల్లో ఉండే ప్రజలకి, మా రాష్ట్రంలో ఉండే ప్రజలకి, మా దేశంలో ఉండే ప్రజలకి ప్రభువా ఈ అనుభవాలు మీరు నేర్పించండి. అందరూ నిన్ను కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకును, ఆయనను వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి దేవుడు తోడైండునగాక. ఆమేన్. అందరు కొందనాలండి.